నెల్లూరు జనసేన పార్టీలో మరోసారి వర్గపోరు భగ్గుమంది. టిడ్కో చైర్మన్ అజయ్కు వ్యతిరేకంగా నగర పార్టీ అధ్యక్షుడు సుజయ్ వర్గం తిరుగుబాటు చేయడంతో పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ సమావేశంలో అజయ్ స్టేజ్ పైకి రాకూడదు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. గతంలో కూడా సభ్యత్వ నమోదు సమయంలో ఈ రెండు వర్గాలు ఘర్షణకు దిగగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం అజయ్కు సూచించింది. అయినప్పటికీ ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉండటంతో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇటు జనసేన పార్టీలో జరుగుతున్న ఈ వర్గ పోరును ఎలా చూడాలంటారు? అక్కడ అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? ప్రకాశం జిల్లాలో ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు సంబంధించిన జనసేన డీలిమిటేషన్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నగరంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో లంచ్ కు ముందు వరకు కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సమావేశం, లంచ్ తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించిన సమావేశం జరిగింది. అయితే మొదటి జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మరియు హుడా చైర్మన్ షేక్ రియాజ్ ను పిలవకపోవడంపై రియాజ్ వర్గం కూడా అభ్యంతరం తెలపడమే కాకుండా అద్దంకి ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కానివారిని స్టేజీలపైకి పిలిచారంటూ కూడా వారు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అయితే లంచ్ తర్వాత స్టార్ట్ అయినటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించిన సమావేశంలో కూడా మరొకసారి వర్గపోరు అయితే బయటపడింది. నెల్లూరు జిల్లాకి గత ఎన్నికల నాటి నుంచి కూడా అధ్యక్షుడు ఎవరు లేకపోవడం అనేది ఒక ప్రధాన కారణంగా తెలుస్తుంది. నెల్లూరు జిల్లా జనసేనకు సంబంధించిన అధ్యక్షుడు వైసీపీ పార్టీకి చేరిన తర్వాత అక్కడ జనసేన నడిపించేటువంటి నేత అయితే లేడు. అయితే నాగబాబుకు సన్నిహితంగా ఉండేటువంటి అజయ్కు టిడ్కో చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత పార్టీ కార్యకలాపాలను తను చూస్తూ వస్తున్నప్పటికీ నగరం ఈ కూటమి ప్రభుత్వ హయాంలో అయితే వర్కుల విషయంలో జనసేన కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటూ కూడా గత కొంతకాలంగా కూడా అక్కడ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఈ రోజు సమావేశంలో కూడా అజయ్ని స్టేజీ పైకి ఎక్కించడాన్ని నగర కమిటీ అధ్యక్షుడైనటువంటి సుజయ్ వర్గం పూర్తిగా కూడా వ్యతిరేకించింది. జనసేనకు సంబంధించినటువంటి పార్టీ కార్యకలాపాల్లో ఇప్పటికే అజయ్ను కలువ చేసుకోవద్దని అధిష్టానం చెప్పిందంటూ కూడా సుజయ్ వర్గం ఇక్కడ వ్యతిరేక నినాదాలు చేయడంతో పాటు స్టేజీ ఎక్కడానికి వీల్లేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే అదే సమయంలో అజయ్ని స్టేజీ పైకి ఎక్కించడాన్ని వ్యతిరేకించినటువంటి సుజయ్ వర్గం సభ్యులంతా కూడా అక్కడి నుంచి మొత్తం బహిష్కరించి బయటకు వచ్చేసినటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. అయితే ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం కానించి కూడా నెల్లూరు జిల్లాలో ఈ వర్గపోరు కొనసాగుతూ వస్తున్నట్లు తెలుస్తుంది. సభ్యత్వాల నమోదు విషయంలో కూడా ఆత్మకూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ నేత మలిశెట్టి శ్రీధర్ ఎవరైతే ఉన్నారో అతను 30,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేసినప్పటికీ అతని పైన పోటీగా మరో ఎన్ఆర్ఐ అయినటువంటి హరి అనే వ్యక్తిని తీసుకువచ్చి ఈ అజయ్ ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టడంతో అధిష్టానానికి కూడా పలుమార్లు అక్కడ ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తుంది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఈ టిడ్కో చైర్మన్ గా ఉన్నటువంటి అజయ్ని ఆ పదవి బాధ్యతలు మాత్రమే చూసుకోవాలని, పార్టీ కార్యకలాపాలలో ఇన్వాల్వ్మెంట్ కావద్దని కూడా అధిష్టానం చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో అతన్ని స్టేజీ పైకి తీసుకుపోవడాన్ని అయితే ఇక్కడ సుజయ్ వర్గం పూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా దాని పట్ల బాయ్కాట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి రెండు ఉమ్మడి ప్రకాశం జిల్లా అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన సమావేశాల్లో అయినట్లయితే వర్గపోరు ఒక్కసారిగా బయటపడటమే కాకుండా ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి సందర్భం కూడా ఇక్కడ చోటు చేస్తుంది. సప్తా, దీనికి సంబంధించి ఇటు పార్టీ అధ్యక్షుడు ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో సైతం ఇటువంటి వర్గ విభేదాలు వచ్చిన అనంతరం కూడా చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. రీసెంట్ గా కూడా మనం చూసాము. సో అదే రియాక్షన్ జనసేన పార్టీలో అంతర్గతంగా కనిపిస్తోంది కాబట్టి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా శ్రీనివాస్? దీనికి సంబంధించి కానీ చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో వర్గపోరు అనేది ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరిన నాటి నుంచి కూడా కొనసాగుతుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ కూడా జిల్లా అధ్యక్షుడు ఎవరు లేకపోవడం కూడా ఈ వర్గపోరుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే త్వరలోనే 175 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలతో పాటుగా జిల్లా అధ్యక్షుల నియామకం కూడా ఉంటుంది అనేటువంటి సందర్భంలో అప్పుడు ఈ వర్గపోరుకు అయితే కొంతవరకు ఫుల్ స్టాప్ పడవచ్చని జనసేన నేతలు అయితే ఆశిస్తున్నారు. ఇప్పటికైతే అధిష్టానం దీనిపైన సీరియస్ గా దృష్టి పెట్టినప్పటికీ దీనికి సంబంధించిన చర్యలకైతే ఇంతవరకు పూనుకోలేదు. ఇన్ఛార్జీల నియామకం అదేవిధంగా జిల్లా అధ్యక్షుల నియామకం జరిగినట్లయితే దీనికి కొంతవరకు అయితే తెరపడేటువంటి అవకాశం ఉంది. సప్తాల్. థ్యాంక్ యూ శ్రీనివాస్.